హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీరు డేటా ఎంట్రీ ఫామ్ ఎక్సెల్లో ఏ విధంగా క్రియేట్ చేయాలో మీరు తెలుసుకోబోతున్నారు. అసలు డేటా ఎంట్రీ అంటే ఏంటి, డేటా ఫామ్ ఎందుకు క్రియేట్ చేయాలి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే, ప్రతిరోజు ఎంత మొత్తంలో డేటా మనం ఎంటర్ చేస్తూ ఉంటాం ఎక్సెల్లో. సో ఆ డేటాని తప్పులు లేకుండా టైం సేవ్ చేసి ఒక పర్టికులర్ ఆర్డర్ వైజ్గా మనం ఎక్సెల్లో డేటా ఎంట్రీ చేయాలి అనుకున్నట్లయితే మనకి ఈ ఫామ్ ఆప్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో పెద్ద మొత్తంలో డేటా ఎంట్రీ చేసే వాళ్ళకి, తప్పులు లేకుండా చేయాలనుకునే వాళ్ళకి ఈ డేటా ఎంట్రీ ఫామ్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఎక్సెల్లో. మరి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. మీ డౌట్స్ అండ్ సజెషన్స్ ఇంకా కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎక్సెల్ డేటా ఎంట్రీ ఫామ్ పార్ట్ 2 కూడా ఉంటుంది, కమింగ్ డేస్లో వస్తుంది. ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. న్యూ బటన్ పని క్లిక్ చేస్తే ఇక్కడ రికార్డ్ యాడ్ అయింది కదా. ఈ విధంగా ఎలా రికార్డ్ యాడ్ చేయాలి, డేటా ఫామ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో మీరు వీడియోలో చూడబోతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు డేటా ఎంట్రీ ఫామ్ని ఎలా క్రియేట్ చేయాలో చూడబోతున్నారు. అంతకంటే ముందు షీట్లో కావాల్సిన డేటాని హెడ్డింగ్స్ ఇంతకు ముందు చూపించినట్టు ప్రిపేర్ చేయాలి కదా. సో ముందు హెడ్డింగ్స్ అన్ని కూడా టైప్ చేసేద్దాం. ఫాస్ట్ ఫార్వర్డ్లో హెడ్డింగ్స్ టైప్ చేయడం చూపించాను. అండ్ ఇప్పుడు ఈ హెడ్డింగ్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసి బోల్డ్ ఎఫెక్ట్ ఇస్తూ నేను కలర్ కూడా మారుస్తున్నాను అండ్ సెంటర్ అమెంట్ అప్లై చేశాను. ఎక్సెల్లో డేటా ఎంటర్ చేసేటప్పుడు పైన ఉన్న హెడ్డింగ్స్ని ఫీల్డ్స్ అంటారు, ఒక అడ్డు వరుసలు ఉండే డేటాని రికార్డ్స్ అంటారు. ఓకేనా, ఇలా మల్టిపుల్ రికార్డ్స్ని మనం త్రూ డేటా ఎంట్రీ ఫామ్ ద్వారా డేటా ఎంటర్ చేయడం ఎలాగనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ప్రతి ఎక్సెల్ ప్రోగ్రామ్లో డేటా ఎంట్రీ ఆప్షన్ అనేది బై డిఫాల్ట్గా డిజేబుల్లో ఉంటుంది. మనం ఇప్పుడు ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ అంటే యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు రెండు విధాలుగా నేను చూపిస్తున్నాను. సో రైట్ క్లిక్ చేయండి ఈ రిబ్బన్ మీద, అందులో కస్టమైజ్ రిబ్బన్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇందులో క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని పని క్లిక్ చేసి ఇందులో పాపులర్ కమాండ్స్ ఉంది కదా, ఇందులో ఆల్ కమాండ్స్ అని సెలెక్ట్ చేసి కిందకు వచ్చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేయాల్సి ఉంటుంది. ఆల్ కమాండ్స్ అన్నీ కూడా మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. మనకు కావాల్సింది ఫామ్స్ కాబట్టి ఎఫ్ లిస్ట్లో చూడాలి. చూడండి, ఫామ్ సెలెక్ట్ చేసి యాడ్ బటన్ ప్రెస్ చేశారనుకో, సో రైట్ సైడ్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఓకే బటన్ ప్రెస్ చేసిన మనకి పైన కొత్త క్విక్ యాక్సెస్ టూల్ బార్లో డేటా ఫామ్ ఆప్షన్ ఇక్కడ మీరు రావడం గమనించవచ్చు. ఇది ఒక ఫస్ట్ మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే ఫైల్ మెనూలో వెళ్తారు. అదే ఎక్సెల్ 2007 వెర్షన్ యూస్ చేస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఆఫీస్ బటన్ ఉంటుంది రౌండ్ షేప్లో, అందులోకి వెళ్తారు అన్నమాట. అండ్ డౌన్కి వచ్చేటప్పటికి ఆప్షన్స్లోకి వెళ్తారు. ఇందులో క్విక్ యాక్సెస్ టూల్ బార్ సెలెక్ట్ చేసి ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో కమాండ్స్ నాట్ ఇన్ ద రిబ్బన్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తారు. ఎఫ్ లిస్ట్లో చూస్తారనమాట. ఆల్రెడీ మనం ఫామ్ ఇక్కడ యాడ్ చేసుకున్నాం కాబట్టి రైట్ సైడ్ ఇక్కడ మీరు ఫామ్ చూడొచ్చు. ఒకవేళ మీరు ఈ మెథడ్లో కనుక ఫామ్ యాడ్ చేయాలనుకుంటే సో మీరు ఈ లిస్ట్లో నుండి ఫామ్ సెలెక్ట్ చేసి యాడ్ బటన్ పైన ఎప్పుడు ప్రెస్ చేస్తారో ఈ ఫామ్ అనేది రైట్ సైడ్ లిస్ట్లో యాడ్ అవుతుందన్నమాట. అంటే ఏంటి, ఎప్పుడైతే మీరు ఓకే చేస్తారో ఈ ఫామ్ మీకు ఆప్షన్ మీకు క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఈ విధంగా డిస్ప్లే అవుతుందన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఫామ్ ఆప్షన్. ఇప్పుడు నేను రోల్ నెంబర్ పైన ఉండే నెక్స్ట్ సెల్లో క్లిక్ చేస్తున్నాను. నేను ఫస్ట్ రికార్డ్ ఎంటర్ చేయడానికి. ఇప్పుడు నేను డేటా ఫామ్ పని క్లిక్ చేశాను, ఓకే ఇచ్చా. చూడండి, ఇక్కడ పైన మనం ఏ ఫీల్డ్స్ అయితే ఇచ్చామో అవే ఫీల్డ్స్తో డేటా ఫామ్ రావడం మీరు గమనించవచ్చు. నేను ఫస్ట్ రోల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను అండ్ నేమ్ కూడా ఎంటర్ చేస్తున్నాను అండ్ సబ్జెక్ట్ మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను 1 by 1 అండ్ టోటల్ అనేది కూడా మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ టోటల్ అండ్ పర్సంటేజ్ కూడా ఆటోమేటిక్గా మనకు వచ్చేటట్టు కూడా ప్లాన్ అవుట్ చేసుకోవచ్చు. అది నేను మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి డేటా ఎంట్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎంట్రీ అనేది త్రూ ఫామ్ ద్వారా చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా నేను చేసి చూపిస్తున్నాను. ఎప్పుడైతే మీరు న్యూ రికార్డ్ బటన్ ప్రెస్ చేస్తారో ఇక్కడ గమనించండి, ఆటోమేటిక్గా డేటా యాడ్ అయిపోయింది. మీకు నెక్స్ట్ రికార్డ్ కోసం పేజ్ని కాస్త జూమ్లో పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు సెకండ్ రికార్డ్ ఎంటర్ చేయాలి. సో మళ్ళీ డేటా ఫామ్ మీద క్లిక్ చేయండి, ఫామ్ ఆప్షన్ మీద. అండ్ ఇప్పుడు మనం కొత్త రికార్డ్ ఎంటర్ చేయడానికి న్యూ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మార్క్స్ అనేది 1 by 1 ఎంటర్ చేస్తున్నాను. ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్లోకి రావడానికి, బాక్స్లో రావడానికి మీరు కీబోర్డ్లో ట్యాబ్ బటన్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొత్త రికార్డ్ నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళడానికి న్యూ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇలా అన్ని రికార్డ్స్ని నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. డేటా ఫామ్ ద్వారా 5 మెంబర్స్ డేటా ఎంటర్ చేసాము. ఈవెన్ మనం రికార్డ్స్ కావాలన్నా కూడా మనం ఫామ్లో తిరిగి చూసుకోవచ్చు. అందుకోసం మనం ఫైండ్ ప్రివ్యూ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి లాస్ట్ రికార్డ్ నుండి 1 by 1 అలా వెనక్కి వెళ్ళి డేటా అంతటిని కూడా మనం ఫామ్లోనే చూడవచ్చు.
ఫైన్ నెక్స్ట్ ప్రెస్ చేశారనుకో నెక్స్ట్ రికార్డ్ వెళ్తుంది. ప్రజెంట్ మనం 104 రికార్డ్లో ఉన్నాము, రోల్ నెంబర్లో ఉన్నాము. నెక్స్ట్ 105 చూడాలంటే ఫైన్ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనం డేటా అంతా ఫామ్లోనే చూడవచ్చు. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ కొత్త స్టూడెంట్ మెంబర్ డేటా ఎంటర్ చేయాలంటే న్యూ బటన్ పైన క్లిక్ చేయొచ్చు. ఏ రికార్డ్లో ఉన్నారనేది కూడా ఇక్కడ మీరు నెంబర్లో చూడొచ్చు. 2 out of 5లో మీరు ఇక్కడ ప్రజెంట్ ఉన్నారు. అండ్ ఒకవేళ ఏదైనా ఒక ఎంట్రీ డిలీట్ చేయాలనుకుంటే, ఫర్ సపోజ్ పద్మజాని లిస్ట్లో తీసేయాలనుకుంటే ఇక్కడే మనం డిలీట్ బటన్ పైన క్లిక్ చేసి ఓకే కనుక ప్రెస్ చేస్తే మీరు మెయిన్ డేటాలో చూడొచ్చు 102 అనే పేరుతో ఏ రికార్డ్ కూడా లేదు. ఓకే, అండ్ అలాగే ఈ క్రైటీరియా అండ్ నెక్స్ట్ మరిన్ని ఆప్షన్స్ మీకు ఆ నెక్స్ట్ వచ్చే సెకండ్ పార్ట్లో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. డేటా ఫామ్ చూసారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని డేటా ఎంట్రీ ఫామ్ ఆప్షన్స్ మీకు పార్ట్ 2లో చూడబోతున్నారు. ఇలాంటి కంప్యూటర్ రిలేటెడ్ వీడియోస్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.